ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాము. జ్ఞానమును తెలివియు నీకియ్యబడును, నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకిచ్చేదనని చెప్పెను. దేవుడు ఈరోజు శ్రేష్టమైన వాగ్దానం మనక జీవితంలో అనుగ్రహిస్తున్నారు. జ్ఞానము, తెలివి అనుగ్రహిస్తూ ఆ జ్ఞానముతో తెలివితో పాటుగా ఐశ్వర్యము, ఘనత మీకు ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. సొలొమోను దేవుణ్ణి జ్ఞానము, తెలివి కావాలని కోరుకున్నాడు. అనగా దేవుణ్ణి కోరుకున్నాడు. ఎప్పుడైతే దేవుణ్ణి కోరుకున్నాడో ఆ జ్ఞానము, తెలివితో పాటుగా ఐశ్వర్యము, సొమ్ము, ఘనత అనుగ్రహిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ రీతిగానే దేవుడు అనుగ్రహించాడు. మన జీవితంలో కూడా ఈ లోకంలో ఉన్న వాటిని మొదట కోరుకునే వరంగా కాకుండా దేవుణ్ణి మొదట ఎప్పుడైతే మనం కోరుకుంటామో, దేవునికి ప్రాధాన్యత ఎప్పుడైతే మనం ఇస్తామో ఆ ఐశ్వర్యము, ఘనత మనం పొందుకుంటాం. కానీ మనుషులు ఐశ్వర్యాన్ని, ఘనతను మొదట కోరుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ రీతిగా మనుషుల యొక్క ఆలోచన విధానంలో మనము ఆలోచించేవారంగా కాకుండా, ఆ రీతిగా ప్రవర్తించేవారంగా కాకుండా మొదట దేవుణ్ణి కోరుకొని, దేవుణ్ణి అనుసరిస్తూ, దేవుని యొక్క వాక్యాల ప్రకారం జీవిస్తూ, దేవుని కొరకు మన జీవితాన్ని ఎప్పుడైతే సమర్పించుకుంటామో దేవుడు ఆ సమస్తాన్ని కూడా అనుగ్రహిస్తాడు. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికితే అవన్నీ కూడా దొరుకునని చెప్పి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక మొట్టమొదట దేవుణ్ణి కోరుకొని, దేవుణ్ణి కలిగి